హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే నేను ఈ గులాబీలు అలాగే జంతికలు చేశానండి పండగకనేసి. మరి ఈ గులాబీలు పిండి కలపడం ఎంత ఈజీ అంటే చిన్న పిల్లలైనా చేసేయగలరు ఈ స్నాక్స్. అంత ఈజీ. కానీ ఈ టేస్ట్ కూడా బాగుంటాయి. ఎక్కువ వచ్చేస్తాయి. అస్సలు ఖర్చు లేని ఐటెం అన్నమాట ఈ గులాబీలు. అయితే ఇవి చేయడం ఒకళ్ళ వల్ల కాదనుకుంటారు. కానీ నేను చెప్పే ఈరోజు ఈ టిప్స్ తోటి మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. ఒక్కరైనా సరే ఒక్క నిమిషంలో 100 చేయగలరు. అలాంటి టిప్స్ అయితే ఈరోజు చూసేద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్లో ఇవి నేర్చుకున్న కొత్తలో నేనైతే కోడిగుడ్లు మైదాలో కలిపేసి పందార కలిపేసి వేసేసేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే కోడిగుడ్లతో పని లేకుండానే వేసుకుందాము. చాలా బాగా వస్తే టేస్ట్గా ఉంటాయి. ఇవ్వండి జంతుకులు కూడా చేశాను. జంతుకులు కూడా చాలా ఈజీగా ఉంటుందండి. అయితే ఈసారి నేను ఎప్పుడు జంతుకులు చేస్తాను, మీకు తెలుసు కదా. స్నాక్స్ అంటే ఏ రకం చేసినా జంతుకులు మాత్రం కంపల్సరీ చేస్తాను. ఎందుకంటే ఎక్కువ మోతాదులో వచ్చేసి పిల్లలకి స్నాక్స్గా ఉంటాయి అనేసి. ఈసారి జంతికలకు కూడా పప్పులు మార్చాను అన్నమాట. ఆ విధానం కూడా చూపిస్తాను. ముందుగా ఇక్కడ బెల్లం తీసుకున్నానండి. గిన్నెలోకి వేసేసి కొంచెం వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకుంటున్నానండి. మనకి గులాబీలకి స్వీట్ అన్నమాట. ఇందులోకి ఇలాచిని దంచి వేసేసి ఇదంతా ఒకసారి లో ఫ్లేమ్ మీద కరిగే వరకు ఇలా ఒకసారి కలిపేసుకుందాము. ఒక్క నిమిషంలో కరిగిపోద్దండి. అయితే ఇలా కరిగించుకుని వడకట్టుకుని వేసుకోవడం వల్ల ఈ బెల్లంలో ఉన్న ఈ చెత్త ఉంటుంది కదండి, మనకి గడ్డి అందులో తయారు చేస్తారు. ఆ గడ్డి గట్ట వస్తుంది అనమాట. అవి రాకుండా వడగట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది కొబ్బరికాయ అండి. ఒక కొబ్బరికాయ తురిమేసి ఇలాగా ముక్కల కింద కోసేసి మిక్సీ పట్టేసాను మెత్తగా. ఇంకా గిన్నెలోకి ఇలా క్లాత్ వేసేసుకుని వడపెట్టేస్తున్నాను. ఇక్కడ కొబ్బరి పాలు తీసుకుంటున్నానండి. ఇక్కడ గులాబీలు నేనైతే కొంచెం హెల్తీగా ఉంటాకి బెల్లంతో అలాగే మంచి ఫ్లేవర్ తోటి ఈసారి కొబ్బరి పాలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ కొబ్బరి పాలు మీ ఇష్టం అండి. యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ ఉంటుంది. మనం కొబ్బరి పాలతోటి రైస్ చేసుకున్నా చాలా బాగుంటుంది కదా. అలాగే కొబ్బరి పాలతో మనం ఏ ఐటెం చేసినా చాలా మధురంగా ఉంటుందండి. మొన్న మధ్యలో కేరళ వాళ్ళు తేనె పట్టని చేశారు కదా చాలామంది కేక్ లాగా. అది కొబ్బరి పాలతో చేశారు. చాలా బాగుంది టేస్ట్ అయితే. సరే మనం కూడా ఈ గులాబీలో వేద్దాము. ఒకసారి చూసాను అనమాట, ఈ గులాబీలో ఈ కొబ్బరి పాలు కలుపుతున్నారు. సరే మనం కూడా ట్రై చేద్దాం ఈసారి బాగుంటుందేమో ఫ్లేవర్ అనేసి కొబ్బరి పాలు తీసుకున్నాను. ఒక్క కొబ్బరికాయ అండి. ఇలా మిక్సీ పట్టేసి పాలు పిండేసాను ఇలాగా. ఇంకా వచ్చింది పిప్పు చూసారు కదా, అదైతే పడేసానండి. ఇక ఈ బెల్లం వాటరు అలాగే ఈ కొబ్బరి వాటరు ఈ రెండు కలిపి పిండి కలిపేసుకుందాం. ఇక్కడైతే నేను ఈ గ్లాస్ తోటి ముందుగా మైదా తీసుకున్నానండి. తర్వాత ఇదిగోండి రైస్ ఫ్లోర్ అనమాట. ఇది బియ్యం పిండి అండి. ఇలా మనకి మైదా ఒక గ్లాసు అలాగే బియ్యం పిండి ఒక గ్లాసు ఈక్వల్గా తీసుకుని ఇందులో కొద్దిగా ఉప్పు అండి. ఎక్కువ మోతాదు కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ వేసాను అంతే. తక్కువ వేసుకున్నప్పుడు చిటికెడు వేస్తే చాలు. ఇందులోకి మనం శుభ్రంగా పిండి పెట్టుకున్న ఈ కొబ్బరి పాలని వేసేసి ఒకసారి ఇదంతా కలిపేస్తున్నాను. నేను తీసుకున్న ఈ గ్లాసు క్వాంటిటీ వచ్చేసి 1/2 కేజీ గ్లాస్ అండి. ఇది 1/2 కేజీ గ్లాస్ అన్నమాట. ఆ గ్లాస్ తోటి ఈక్వల్గా మనం రైస్ ఫ్లోరు అలాగే మైదా కూడా తీసుకున్నాం. అలాగే బెల్లం మాత్రం అదే గ్లాస్ తోటి 3/4 గ్లాస్ తీసుకున్నాను. అంటే సగము కాదు అలాగే నిండుగాను కాకుండా 3/4 గ్లాసు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. అంటే మరీ ఎక్కువ తీపిగా ఉండకుండా మైల్డ్గానే ఉండాలి కదా మనకి గులాబీలు అంటేని. ఇక తీపి కూడా బాగా ఎక్కువ ఉండకూడదు. అలా 3/4 గ్లాసు సరిపోద్ది. ఇంకా తగ్గించి వేసుకోవాలనుకుంటే సగం వేసుకున్నా సరిపోతుంది. తీపి అనేది మీ ఇష్టం అండి. ఇంకా ఇదిగోండి వాటర్ కూడా కలిపేసి మరీ లూజ్గాను కాకుండా అలాగే గట్టిగాను కాకుండా ఈ విధంగా కలిపేసి మూత పెట్టి ఒక 4 గంటల వరకు అలా వదిలేస్తే పిండి బాగా సెట్ అవుతుంది. లోపల మనకి చిన్న చిన్న ముండ్ల కింద ఉన్న అవి బాగా కరిగిపోయి పిండి బాగా సెట్ అవుతుంది అన్నమాట. ఇదిగోండి ఒక 4 గంటలు అయిందనమాట నేను ఎంత రెస్ట్ ఇస్తే పిండి అంత బాగా సెట్ అయ్యి మీకు గులాబీలు బాగా వస్తాయండి. నేనైతే బ్లౌజులు కట్ చేశాను అనమాట. ఇంకా అందుకని నాకు ఆ టైం పట్టింది. ఒకవేళ మీకు అంత టైం లేకపోతే ఒక గంట అయినా పక్కన పెట్టుకోవాలండి కలుపుకుని. అప్పుడు మీకు బాగా వస్తాయి అనమాట. అయితే ఈ పిండిలోకి మనం బెల్లం కరిగించిన నీళ్ళైనా లేదంటే కొబ్బరి పిండిన నీళ్ళైనా ఏ నీళ్ళైతేనేంటి, ఈ పిండి మాత్రం మీరు బాగా పలచగాను కాకుండా అలాగే బాగా టైట్గాను కాకుండా ఈ మాదిరిగా కలిపేసుకుంటే మీకు గులాబీలు మస్తుగా వస్తాయండి. ఇలా మీడియంగా కలిపేసుకుంటే పిండి బాగా వస్తాయండి మనకైతే. ఇదిగోండి నేనైతే పిండి ఒకసారి సెట్ అయిందని మళ్ళీ ఒకసారి కలిపాను అన్నమాట. ఇంకా మనం గులాబీలు అయితే చేసేసుకుందాము. ఈ గులాబీలు వేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలండి. ఈ ప్లేట్ చూడండి,
ఈ ప్లేట్కి అక్కడొకటి అలా పెడతానన్నమాట. పెద్ద ప్లేట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే గులాబీలు మనం వేసిన వెంటనే ఎలా పడేస్తే అలా పడేసామనుకోండి అవి వంకర్ల కింద వచ్చేస్తాయి అన్నమాట. అంటే వేసినప్పుడు మనం మెత్తగా ఉంటాయండి అవి. అది తీసేసాక చల్లారేటప్పటికి గట్టి పడిపోతాయి అన్నమాట. అప్పుడు మనం ఏదైతే వంకరగా వేస్తామో ఆ వంకరలోనే సెట్ అయిపోతాయి అన్నమాట. అందుకని గులాబీని తీసిన వెంటనే ప్లేట్లో నిదానంగా పెట్టుకునేలాగా ఒక ప్లేట్ని అయితే పెట్టుకోవాలండి. ఒక గరిట అయితే తీసుకుని పిండి తోడుకుపోతూ ఉంటుంది కదండి, పైకి వాటర్ కింద వచ్చేసి కింద లిక్విడ్కి వెళ్ళిపోతున్నట్టు. అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట అప్పుడప్పుడు. అందుకోసం ఒక గరిట అయితే పెట్టుకోవాలండి. ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఇంతకు మించి మీకు టిప్ అయితే చెప్తానండి. బాగా మీరు ఒక్క నిమిషంలోనే ఎక్కువ చేసేయగలుగుతారు. ఒక మూగుడితోటే పెద్ద మూగుడు తీసుకున్నారనుకోండి గమ్మున వచ్చేస్తాయి అనమాట, ఎక్కువ వచ్చేస్తాయి ఒకేసారి. కానీ మనకి ఒకటే పూల గుర్తున్నప్పుడు ఒక్కరే చెయ్యాలి కదండి, అప్పుడు కష్టం అన్నమాట. ఆనికి ఒక టిప్ చెప్తాను మీకైతే. ఇక్కడైతే ఒక గరిట అయితే తీసుకుంటున్నాను, మళ్ళీ ఇంకో స్పూన్ లాంటిది తీసుకుంటున్నాను. ఎందుకంటే గులాబీలు మనకి దానికి అతుక్కుపోయినాయి అనుకోండి మనం కదుపుకోవడానికి ఇది తీసుకున్నానండి. ఇలా మనం కొన్ని గరిటెలు తీసుకోవడం వల్ల సులభం అవుతుంది పని అయితే. ఇదైతే ఇది పువ్వులు గుర్తుంది కదండి, అది కొత్తదన్నమాట. అది ఒక రోజంతా కూడా నేను నానబెట్టేసాను ఆయిల్లో. ఇదిగోండి పిండిలో చూడండి గరిటెట్టి అలా తిప్పుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఇది గులాబీలు గుత్తి ఇలా పెట్టేసి ఇదిగోండి ఆయిల్లో ఇలా పెట్టేసుకుంటే నీట్గా మనకి వచ్చేస్తుంది. అయితే ఈ గరిటిని కొత్తగా కొన్నప్పుడు రాదండి, మీరు ఎంత కష్టపడ్డా రాదన్నమాట. ఈ గరిటిని ఒక రోజంతా నూనెలో మామూలు ఆయిల్లోనే నానబెట్టేసుకుంటే మీకు మళ్ళీ రోజుకి చక్కగా వస్తాయి. అలా కాకుండా కొత్తతో పళంగా వేసేద్దామంటే రాదండి. ఇదిగోండి ఇక్కడైతే నేను ఒక మూకుట్లోనే 3 గులాబీ పువ్వులు వేస్తున్నాను. ఇంతకన్నా పెద్ద మూగుడు తీసుకుంటే ఇంకా మంచిదండి, ఎక్కువ వేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీరు ఈ గుత్తిని ఇలా పక్కన ఒక దాంట్లో ఆయిల్ వేసుకుని సిమ్ముల్లో పెట్టుకుని ఉంచుకోవాలి. అది వేడెక్కుతూ ఉంటుంది గుత్తు. మీరు ఎప్పుడు కూడా పువ్వులు వేస్తున్నప్పుడు పక్కన పెట్టుకుంటారు కదా ఈ గుత్తిని, అలా కాకుండా దీనికి సపరేట్గా అలా పెట్టుకోవాలండి. పెట్టుకుంటే చిన్న మూకుడైనా సరే మీరు ఎన్ని కావాలంటే గులాబీలు అన్నీ చక్కగా వేసేసుకోవచ్చు. చూడండి ఒక గులాబీ తీసాను, మళ్ళీ ఇది వేడెక్కుంది కదా ఆల్రెడీ, ఇందులో వేసాను ఇలాగన్నమాట. ఇలా వేయడం వల్ల మనకి ఒక్క నిమిషంలో చాలా వచ్చేస్తాయి, చిన్న మూకుడైనా సరే. అదే మీరు ఒకే గులాబీ వేసి మళ్ళీ ఆ కాడని పక్కన పెట్టి వేడి చేసుకుని ఇలా చేస్తారు కదా ఎక్కువ మీరు, అలా అయితే చాలా టైం పట్టేస్తుందండి, మీకైతే గులాబీలు అవ్వవు. ఇక్కడ గులాబీలు కూడా తిరగేసి తీసుకోవాలండి. చూడండి ఈ ఈ కార్నర్లో ఉండిపోతుంది అన్నమాట ఆయిల్. అలా ఉండకుండా గులాబీని మనం వేయించుకున్నప్పుడు తిరగేసేయాలి, ఇలా తిరగేసి ఇలా తీసుకోవాలి. తిరగేసినట్టుగా తీస్తేనే కిందకి వెళ్ళిపోద్ది అనమాట ఆయిల్. ఇదిగోండి అలా వేసుకున్నప్పుడు అలా వేసుకోవాలి. క్లాత్ మీద వేసుకుంటే ఏమైనా ఆయిల్ ఉన్నా స్పీచ్ చేసుకుని మీకు అసలు ఆయిల్ తగలకుండా ఉంటుంది చేతికి. ఈ విధంగా మీరు ఆయిల్ రాకుండా చూసుకోవచ్చు. ఇదిగోండి గులాబీని చూడండి పక్కన పెడుతున్నానా, అది వేడెక్కుతుంది, పిండిలో పెట్టి పెట్టేస్తున్నాను. ఈ స్ట్రైనర్ ఎప్పుడు కూడా వేడి మీదే ఉండాలి, చల్లబడితే మళ్ళీ ఆ పిండి దీనికి అంటుకోదనమాట. అందుకోసం మీరు ఈ మూకిట్లో పెట్టడం వల్ల మీరు గులాబీలు అవదు పని. అందుకని పక్కన చిన్నగా ఇలా చిన్న దాంట్లో ఆయిల్ పెట్టేసుకుని అందులో ఇలా పెట్టుకోండి, అది వేడెక్కుతూ ఉంటుంది. సిమ్లో పెట్టండి, ఏమైంది. ఇప్పుడు మన మూగిట్లో ఆయిల్ కాగుతున్నట్టే అందులోనూ ఆయిల్ కాగుతుంది, అంతే తేడా. ఇదిగోండి వేడెక్కిపోయింది, ఇందులో పెట్టాను, ఆయిల్లో పెట్టేశాను. 3 గులాబీలు వస్తున్నాయి నాకు. అదే ఇంకొంచెం పెద్ద ముగ్గుడైతే 4-5 గులాబీలు ఒకే కాడతో లాగేయచ్చు. కొన్ని చోట్ల కాదండి, హోటల్లోనూ గట్టయితే ఈ గులాబీ గుత్తులు 5 కలుసున్నవి జంటగా కలుసున్న స్ట్రైనర్లు వస్తున్నాయి కదా, అవైతే ఒకేసారి వచ్చేస్తాయి. కానీ మనం కొనుక్కోలేము అవి, సింగిల్ మీదే మనకి టిప్పులతో అయిపోయేలాగా. ఇదిగోండి వేసినప్పుడు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో, తర్వాత గట్టిగా అయిపోతాయి అనమాట. అందుకని మనం వంకరలు రాకుండా నీట్గా పెట్టుకుంటే గులాబీ ఇలా నీట్గా వస్తుందండి. ఆయిల్ కూడా మనకి ఈ కార్నర్లో వండుకోకుండా మనం తిరగేసి అప్పుడు స్ట్రైనర్ ఎట్టి తీసుకోవాలని చెప్పాను. పిండి చూడండి మళ్ళీ గరిటతో కలిపి స్ట్రైనరు ఇలా పిండిలో పెట్టి ఉల్టా పైకి ఇలా పెట్టి ఇలా ఆయిల్లో పెట్టారనుకోండి, మీకు చిన్న చిన్న మిక్చర్ కింద అక్కడక్కడ పడిపోతుంది జల్లు కింద, అదైతే పడకుండా నీట్గా వచ్చేస్తాయి గులాబీలు. అయితే ఈ గులాబీలు వేయించుకున్నప్పుడు ఎప్పుడూ కూడా మీరు మీడియం ఫ్లేము అండ్ లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ
చేయాలి కానీ హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దండి. తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట. పిండి డెలికేట్ కదా. ఇదిగోండి టీ వడపెట్టుకునే స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంతో ఇలాగ ఆయిల్లో ఇలా మాడిపోయినవి ఉంటాయి కదా, కొద్ది కొద్దిగా మిక్చర్ లాంటివి అలాంటివి తీసేసుకుంటే మనకి పువ్వులు క్లియర్గా ఉంటాయి. లేదంటే వాటికి అంటుకుని ఉంటాయి అన్నమాట ఈ నల్లవి, అప్పుడు క్లియర్గా ఉండవు. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో గులాబీలు అయితే. ఇలా క్లాత్ వేసేసి కింద ఆయిల్ ఏమన్నా పీల్చుకున్నా అలాగ పెట్టేస్తున్నాను అనమాట. కాటన్ క్లాత్ అండి అదైతే. ఇంక ఈ డబ్బాలోకి అయితే పేర్చేస్తున్నాను. పేర్చేటప్పుడు కూడా ఎలా పడితే అలా కాకుండా ఇలా నీట్గా పేర్చుకున్నాం అనుకోండి ఎక్కువ పడతాయి. అలాగే లాస్ట్లో చూడండి పిండి అయిపోద్ది కదా, అప్పుడు గిన్నెని ఇలా వంచుకుని తీసుకోవాలండి. ఏదేమైతేనే మనకు పిండి అయ్యే వరకు నీట్గా అలా చేసేసుకోవాలి. నెక్స్ట్ మిగిలింది అయితే ఇలా పొంగడాల కింద వేసేసుకుంటానండి నేనైతే. మీరు కూడా అలాగే వేస్తారా? లాస్ట్లో మిగిలిన పిండి అయితే. అలాగే జంతికలు చేసినప్పుడు మిగిలిన పిండి కూడా అచ్చుల కింద అప్పడాల కింద వేసేస్తాం లాస్ట్లో, పిండి పడేయకుండా. అవి తినేస్తాం ఈ రోజుకి, రేపటి నుంచి ఇవి తింటాం అన్నట్టుగా ఉంటుంది అనమాట. గులాబీలు అయితే రెడీ అయిపోయినాయి కదండి. ఇంకా మనం ఈ జంతికలకి పిండిని ఈ విధంగా పట్టించానండి ఈసారి. నేను జంతికలు ప్రతిసారి వేస్తాను, మీకు తెలుసు కదా. కాకపోతే వెరైటీగా పప్పులు మారుస్తానమాట. ఈసారి మినపప్పు, శనగపప్పు, ఈ ఏమంటారు సగ్గుబియ్యం, అలాగే పెసరపప్పు తీసుకున్నానండి. ఇవన్నీ కూడా నేను పావు కేజీ తీసుకున్నట్టు అదే బియ్యమే 2 కేజీలు తీసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా నేను బయటికి పంపించేసి మిల్లుకి మెత్తగా ఇదిగోండి ఇలా పిండి పట్టించేసాను. ఇక ఇందులోకి మనం సరిపడా ఉప్పు, కారం, అలాగే ఈ దీని పేరేంటి మర్చిపోయాను నేను, ఇది వామ్ అండి, వామ్ అన్నమాట. ఇది కూడా వేసేసి పిండిలోనూ చక్కగా ఇలా కలిపేసుకోవడమే. మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు మాకు తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు. అలాగా ఉప్పు సరిపడా, మీకు సరిపడా, ఇంకా 2 గరిటెలు ఆయిల్ అయితే వేసుకుని వాటర్ కూడా వేసేసుకుని శుభ్రంగా మనం జంతికల పిండి కలిపేసుకుని వేసేసుకోవడమే. నేను ఎప్పుడు జంతికలు చేసినా ఒకే రకంగా కాకుండా మార్చి చేస్తానన్నమాట. మా ఇంట్లో ఎప్పుడు జంతికలు ఉండాలండి. పిల్లలకి స్కూల్కి స్నాక్స్కి ఇవే ఎక్కువ వాడతాను నేను. ఇవి కొన్ని వేసేసి ఫ్రూట్స్ పెట్టేస్తాను, ఏముందండి. ఇదిగోండి జంతికలు పొడకలో పెట్టేసుకున్నాను. ఈసారి నేను జంతికలు వేసే కింద స్ట్రైనర్ ఉంటుంది కదా, స్టార్ది తీసుకున్నాను అనమాట. కొంచెం గచ్చిగా వచ్చి పెద్ద సైజులో వస్తుందండి ఇది మురుకు. మనకి ఈ జంతిక కాదండి మురుకు, అంటే మనం ముక్కలు చేసేస్తాను కదా, ఎలాగో నేను ఇలా వేసేసి ముక్కలు చేసేస్తాను. ఇది మనకి లావుగా వస్తుంది అన్నమాట. అదే మనం జంతికలది ఉంటుంది కదా, అదైతే కొంచెం సన్నంగా వస్తుంది దీని మీద. ఇలా వేయడం వల్ల నేను పని కూడా తొందరగా అయ్యిందండి, ఎందుకంటే ఎక్కువ పిండి పట్టేస్తుంది కదా, అందుకని. ఇదిగోండి జంతికలు ఈ విధంగా తీసేసుకున్నాను. క్లాత్ మీదకి ఏమన్నా ఆయిల్ ఉంటే లాగేసుకుంటుంది కదా అనేసి ఈ విధంగా వేస్తానండి. జంతికలు అయితే చాలా బాగా వచ్చినాయి. ఈసారి టేస్ట్ కూడా బాగుందండి. పప్పులు ఇన్ని రకాలు వేయడం వల్ల ఏంటో టేస్ట్ చాలా బాగుంది. ఎప్పుడు వేసినా నేను శనగపిండి వేసేస్తాను, ఒక్కొక్కసారి పుట్నాల పప్పు వేసి ఆడించి వేస్తాను అనమాట. ఈసారి ఇలా మార్చాను. ఇదిగోండి పిండి ఆరిపోకుండా తడిగుడ్డ వేసుకున్నాను. అప్పుడప్పుడు చెయ్యి తడుపుకుని పిండిని తీసుకుని ఈ స్ట్రైనర్లో పెట్టుకుని వేస్తున్నానని మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఫైనల్గా నేను ఈ పండగకి అయితే ఈ గులాబీలు అలాగే ఈ జంతికలు చేస్తానండి. ఎక్కువ క్వాంటిటీ వచ్చేస్తుంది, అలాగే తక్కువ టైంలో అయిపోయే స్నాక్స్ అన్నమాట. ఇదైతే పెద్ద ఖర్చు లేని స్నాక్స్గా చెప్పొచ్చండి. అస్సలు ఖర్చు ఉండదు, కాకపోతే టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. అయితే ఈ జంతికలకి నేను తీసుకున్న బియ్యము రేషన్ బియ్యం అండి. ఈ రేషన్ బియ్యం అండి, నేను ఇందాక చెప్పలేదు మీకు, రేషన్ బియ్యం తీసుకుంటాను అనమాట. అసలు ఖర్చు ఏముంటుంది ఇందులో. పప్పులు అయితే ఇంట్లో ఉన్నాయి, ఒక పావు కేజీ వాడికి వేస్తాను ఇలాగన్నమాట. ఈ పండగకి అయితే ఒకరోజు ప్రత్యేకంగా మా పిల్లలకి ఇలా చేసేసి, ఇక పండగ రోజు అయితే నేను తాతీగా ఇంకా సున్నుండలు ఒకటి చేస్తానండి, లేదంటే ఈ ఉప్మా రవ్వతోటి రవ్వ లడ్డూలనే చేస్తాను, ఇంకంతే తీపి. ఇక పండగ బట్టలు అయితే కుట్టాలి కదండి, ఇంకా ఆ బిజీలో ఉంటాను అనమాట. ఇంకా మిషన్ తోటే ఇంకా టైలరింగ్ ఛానల్ అయితే వీడియోలు పెడుతూ ఉంటాను, చూడండి. ఇదిగోండి నేనైతే ఇవన్నీ స్మాష్ చేసి ఇలా తీసేసుకుంటున్నాను. మీకు తెలుసు కదా నేను ఎలాగ స్మాష్ చేసేస్తాననేసి. పిల్లలకి నీట్గా మనకి కురుకుర్లు తిన్నట్టుగా ప్లేట్లో కొన్ని వేసి ఇచ్చేసిన, లేదంటే స్నాక్స్ బాక్స్లో ఒక గుప్పుడు వేసి ఇచ్చేసిన సరిపోతుంది అన్నమాట ఇలాగ. అందుకని నేను చిన్న జంతికల కింద వేయాలన్నా చాలా టైం పట్టేస్తుంది అనమాట. ఇలాగ టైం కలిసి వచ్చేలాగా మనం పెద్ద జంతికల కింద అలా వేసేసి మనం ఇలా మొక్కల కింద ఇలాగా ఎరగొట్టేసుకుని ఇలా మనం పెట్టేసుకున్నాం అనుకోండి, కొద్దిగా ఇలా గుప్పుడు వేస్తే పిల్లలు చక్కగా కురుకురులాగా తినేస్తారు. టేస్ట్ అయితే
ఈ పప్పులన్నీ వేయడం వల్ల అద్భుతంగా ఉందండి. చాలా బాగున్నాయి. ఈ పండగకి మీరేమేమి చేశారో తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ని విజిట్ చేస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తక్కువ ఖర్చుతో అయిపోయే ఎక్కువ మోతాదులో వచ్చే మనకి స్నాక్స్ అయితే ఈ పండగకి మీకు చేసి చూపించానండి. ఈ వీడియో మీకు ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఎక్కువ టైం పట్టే ఏ వంటకమైనా చిన్న చిన్న టిప్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మరి ఈ వీడియో ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్.